హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే మ్యాట్రిక్స్ మీద టూ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ప్రింట్ ట్రూ ఇఫ్ ది మ్యాట్రిక్స్ ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ అదర్వైజ్ ఫాల్స్ అని ఒక ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. ఇంకో ప్రాబ్లం ఒక మ్యాట్రిక్స్ ఇస్తే దాన్ని మనం ట్రాన్స్పోజ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ట్రూ రిటర్న్ చేయమన్నారు, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేయమన్నారు. సో ఇది ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ అనేది 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా ఉందండి. సో దీన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు అంటామంటే, సో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి 1 2 3. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి 1 2 3. సో అంటే నాకు నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి. అంటే ఇది మనకి 3 by 3 మ్యాట్రిక్స్ అంటాం. అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అని రావాలి. దీన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4. సో దీన్ని ఏమంటామండి? సో నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి 2. సో అంటే ఇది కూడా మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అర్థం. అంటే దీనికి కూడా మనకి అవుట్పుట్ ట్రూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే 6 7 సంథింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇది నాకు స్క్వేర్ మ్యాట్రిక్సా కాదా? స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు. ఎందుకంటే ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2. ఈ రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయా? లేవు. అంటే ఇది మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు. సో క్వశ్చన్ అర్థమైంది కదా క్లారిటీగా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మనం ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ అనేది మనకి సంథింగ్ లైక్ 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా ఉందండి. సో అంటే ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏం రావాలి? మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అని రావాలి, అంటే ట్రూ అని రావాలి. సో దీన్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఇక్కడ ఎలా అప్రోచ్ ఫాలో అవుతానంటే, ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ రావడానికి మనకి ఎలా కనుక్కుంటాం? లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏమవుతాయంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి వచ్చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ రోస్ వచ్చిన తర్వాత నేను నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నైతే ఉన్నాయో అక్కడ నేను ఏం చేస్తానంటే ఈచ్ రోలో ఉన్న ఎలిమెంట్ని చెక్ చేస్తాను. సో నెంబర్ ఆఫ్ రోస్లో ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్ ఈ ఎలిమెంట్తో చెక్ చేస్తాను, తర్వాత ఈ ఎలిమెంట్, తర్వాత ఈ ఎలిమెంట్. ఇలా నాకు ప్రతి ఒక్క ఎలిమెంట్తో ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, నేను ట్రూ రిటర్న్ చేస్తాను. ఓకేనా? లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తాను. సో దీన్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మ్యాట్రిక్స్ మీద ఇటరేట్ అవుతాను. ఎలా ఇటరేట్ అవుతాం? ఫర్ ఐ ఇన్ మ్యాట్రిక్స్. తర్వాత మనం ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాం. ఐలో ఫస్ట్ నాకు ఈ లిస్ట్ వస్తుంది, తర్వాత మనకి ఈ లిస్ట్ వస్తుంది, తర్వాత ఈ లిస్ట్ వస్తుంది. దీంట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని మనం చెక్ చేద్దాం. ఇఫ్ ఒకవేళ మనకి లెన్ ఆఫ్ ఐ, సో మ్యాట్రిక్స్ యొక్క ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక్కోవడానికి ఏంటి? లెన్ ఆఫ్ అనే ఫంక్షన్ వేసేస్తాం. లెన్ ఆఫ్ ఐ అనేది ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్తో చెక్ చేస్తాం. నెంబర్ ఆఫ్ రోస్ కావాలంటే మనం ఏం చేస్తాం? లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్తో ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏం చేస్తానంటే, సో ఇనిషియల్గా ఇక్కడ నేను కౌంట్ అనేది 0 తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తాను? కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తాను. సో టోటల్ మనం ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్, ఒకవేళ నా కౌంట్ అనేది ఈక్వల్ టు లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉంటే అది మనకి ఏమవుతుందండి? అది మనకి ఏమవుతుందంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఒకసారి దీని ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ నాకు కౌంట్లో 0 స్టోర్ అయింది. ఆ తర్వాత నేను ఈ మ్యాట్రిక్స్ మీద ఇటరేట్ అవుతున్నాను. ఐలోకి ఫస్ట్ నాకు ఎలిమెంట్ వస్తుంది. సో లెన్ ఆఫ్ ఐ అంటే ఎంత మనకి? 3. అంటే మనకి దీని ప్లేస్లో 3 ఉన్నట్లు అర్థం. ఆ తర్వాత లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎంత? సో లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీన్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి. సో 3 = 3 కండిషన్ ఏమైందండి? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నా కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది 1. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అన్నప్పుడు ఈసారి ఐలోకి మనకి ఈ లిస్ట్ వస్తుంది. సో లెన్ ఆఫ్ ఆ సెకండ్ లిస్ట్ ఎంత వస్తుంది మనకి? 3. ఆ తర్వాత లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీన్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రోస్ 3. సో 3 = 3 కండిషన్ ఏమైందండి? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నా కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఈసారి నా కౌంట్లో వాల్యూ 2 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయ్యాక నాకు ఈసారి ఐలోకి ఈ లిస్ట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఆ లిస్ట్ లోపల మనకి లెంత్ ఎంత ఉంది? 3. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎంత మనకి? మ్యాట్రిక్స్ 3. సో 3 = 3 కండిషన్ ఏమైందండి? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నాకు ఏమైందంటే కౌంట్ అనేది 3 వస్తుంది. ఆ తర్వాత నాకు ఐలోకి రావడానికి ఇంక ఎలిమెంట్స్ ఏమీ లేవనమాట. ఇదే లాస్ట్ ఎలిమెంట్. తర్వాత నాకేమవుతుందంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో లూప్ నుంచి బయటకు వచ్చేసాక నాకు ఎన్ని రోస్ అనేవి
అదే ఈచ్ రోలో నాకు ఎన్ని ఎలిమెంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ రోస్తో ఈక్వల్ ఉన్నాయని చెప్పేసి నాకు కౌంట్లో ఉంటుంది అనమాట. సో కౌంట్లో 3 ఉంది. లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎంత మనకి 3. సో 3 ఈక్వల్ టు 3 కాబట్టి నాకు ట్రూ అనేది వస్తుంది. సో రన్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ ఏమైంది మనకి ఫాల్స్ అనేది వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి ఇనిషియల్గా వాల్యూ 0 పెట్టేయాలి. ఓకేనా. సో ఇన్సైడ్ ది సీన్స్ మనకి ఇదే విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఇక్కడ ఏమైంది మనకి ట్రూ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1 2 తీసుకుంటాను, ఇక్కడ 4 5 తీసుకుంటాను, ఇక్కడ 7 8 తీసుకుంటాను. ఇప్పుడు దీనికి ఏం రావాలి మనకి ఫాల్స్ రావాలి. ఒకసారి మనకి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనేది తీసుకుని చూద్దాం. సో ఐలో ఫస్ట్ నాకు ఈ లిస్ట్ వస్తుందండి. లెన్ ఆఫ్ లిస్ట్ అంటే ఎంత 2. లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎంత టోటల్ ఇంట్రోస్ ఉన్నాయి మనకి 3. సో 2 ఈక్వల్ టు 3 కండిషన్ ఏమైందండి ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి నాకు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ తర్వాత ఐలోకి ఈ లిస్ట్ వస్తుందండి. లెన్ ఆఫ్ ఆ లిస్ట్ అంటే ఎంత వస్తుందంటే 2. లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే 3. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది, అంటే నా కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. ఆ తర్వాత ఐలోకి లిస్ట్ వస్తుంది. లెన్ ఆఫ్ ఐ అంటే ఎంత అండి 2. లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎంత 3. సో ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఈక్వల్ కాదు కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నా కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. సో ఫైనల్గా నాకు ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి కౌంట్లో 0 ఉంది. లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎంత 3. అంటే నాకు ఒక్క రో కూడా మనకి ఈక్వల్గా లేదు, ఒక్క రోలో ఉన్న కాలమ్స్ కూడా ఈక్వల్గా లేవు అని చెప్పేసి అర్థం. అంటే ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్కి ఏమొస్తుందండి ఫాల్స్ అనేది వస్తుంది. సో చూడండి ఇక్కడ మనకి ఫాల్స్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ యొక్క స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదో కనుక్కోవడం ఈ విధంగా చేస్తాం. ఓకేనా అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ట్రాన్స్పోజ్ ది మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ని మనం ఏం చేయాలంటే ట్రాన్స్పోజ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ మనకి ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదండి, రోస్ కాలమ్స్గా వస్తాయి, కాలమ్స్ రోస్గా వస్తాయి. సో ఇక్కడ నాకు ఏమన్నాయి 1 2 3 4 5 7 8 అనేవి మనకి రోస్. సో ఇక్కడ మనకి కాలం ఏమున్నాయండి 147 అనేది మనకి రోగా వస్తుందండి. ఆ తర్వాత 258 అనేది ఇంకో రోగా వస్తుంది 258. అంటే నాకు ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదండి, రోస్ కాలమ్స్గా మారుతాయి, కాలమ్స్ రోస్గా మారుతాయి. సో దీన్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే మ్యాట్రిక్స్ మీద ఇటరేట్ అవ్వాలండి. సో ఇక్కడ ఎలా ఇటరేట్ అవ్వాలంటే ఫస్ట్ మనం అవుటర్ లూప్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో దానికోసం ఇటరేట్ అవుతాం. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయండి 3. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 2 ఉండేది, ఇక్కడ మనకి 2 ఉన్నాయన్నమాట. సో అంటే ఎలా ఇటరేట్ అవుతామండి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ కాలమ్స్ మీద ఇటరేట్ అవ్వడం కోసం ఎలా ఇటరేట్ అవుతాం మనం. సో ఏదో ఒక రోలో ఉన్న టోటల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నే కాలమ్స్ ఉంటాయి అని చెప్పేసి మనకు అర్థం. అంటే మనం 0 నుంచి ఎక్కడ దాకా ఇటరేట్ అవుతామని లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0. అంటే మనం దీని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ టైమ్స్ మనం ఇటరేట్ అవుతున్నాం అని చెప్పేసి అర్థమవుతుంది. అంటే 2 కాలమ్స్ కదా ఉండేది. మ్యాట్రిక్స్ ఆఫ్ 0 అంటే ఎంత మనకి 1 2. సో దీని యొక్క లెంత్ ఎంత 2. అంటే మనకి 0 నుంచి 2 వరకు ఇటరేట్ అవుతుంది, అంటే 0 1 అనే వస్తాయి మనకి. సో ఇన్నర్ లూప్ వచ్చేసి మనం నెంబర్ ఆఫ్ రోస్ కోసం ఇటరేట్ అవుతామండి. నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఏంటండి, సో మనకి 1 2 3 నెంబర్ ఆఫ్ రోస్ ఎలా కనుక్కుంటాం మనం లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 0 నుంచి లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ దాకా. సో ఈ విధంగా కనుక్కుంటామండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ఈక్వల్ టు అని చెప్పేసి ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఇప్పుడు ఆర్ఎస్లోకి మనం అప్ అండ్ చేస్తాం. ఆర్ఎస్ డాట్ అప్ అండ్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ ఆఫ్ జే ఆఫ్ ఐ అని అంటాం. సో ఇప్పుడు ఫైనల్గా జే లూప్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఆర్ఎస్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఒకసారి ఇది రన్ చేద్దామా. ఓకే, రన్ చేసే ముందు ఒకసారి దీని ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూసిన తర్వాత మనం రన్ చేద్దామండి. ఓకేనా. సో ఇక్కడ నేను ఐలో వచ్చే వాల్యూస్ ఇక్కడ రాస్తానండి, జేలో వచ్చే వాల్యూస్ ఇక్కడ రాస్తానండి. ఓకేనా. ఫస్ట్ ఐలో మనకి ఏమొచ్చింది 0 వచ్చిందండి. ఆ తర్వాత ఇన్నర్ లూప్కి ఎంటర్ అయ్యి నాకు రిజల్ట్ ఎంటీ లిస్ట్ అనేది ఉందండి. ఆ తర్వాత జేలో కూడా ఫస్ట్ నాకు 0 వస్తుందండి. సో ఇక్కడ జేలో 0 వచ్చాక మనకి ఏమవుతుంది మ్యాట్రిక్స్ ఆఫ్ 0. జే అంటే 0 కదా ఉండేది. మ్యాట్రిక్స్ ఆఫ్ 0 అంటే ఏమవుతుందండి ఈ 1 2 అనే వస్తాయండి. 1 2 ఆఫ్ ఐ అంటే ఎంత అండి 0. 1 2 ఆఫ్ 0 అంటే ఎంత మనకి 1. ఆ 1 అనేది మనం ఏం చేస్తున్నామంటే ఆర్ఎస్లోకి యాడ్ చేస్తున్నామండి. ఆ తర్వాత మనకి ఇన్నర్ లూపే రన్ అవుతుందండి. ఇన్నర్ లూప్ రన్ అయ్యాక నెక్స్ట్ నాకు జేలో 1 వస్తుందండి. సో ఇప్పుడు చూడండి మ్యాట్రిక్స్ ఆఫ్ జే మీన్స్ నథింగ్ బట్ 1. మ్యాట్రిక్స్ ఆఫ్ 1 అంటే ఏముందండి, అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 1 అంటే నాకు ఈ ఎలిమెంట్ వస్తుందండి 4 5 అనేది వస్తుంది. సో 4 5 ఆఫ్ 0 అంటే మనకి ఏమొస్తుంది ఓన్లీ 4 వస్తుందండి. అంటే ఈ 4 అనే ఎలిమెంట్ కూడా మనకి ఏమవుతుందంటే రిజల్ట్లోకి యాడ్ అవుతుందండి.
ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయ్యాక మనకేమొస్తుంది జేలోకి 2 అనే ఎలిమెంట్ వస్తుంది, 2 అనే ఐటమ్ వస్తుంది. సో జేలోకి 2 రాగానే మనకేమవుద్ది, మ్యాట్రిక్స్ ఆఫ్ జే మీన్స్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ ఆఫ్ 2. మ్యాట్రిక్స్ ఆఫ్ 2 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ 7 8 అనేది వస్తుంది. సో ఈ 7 8 ఆఫ్ ఐలో మనకి స్టిల్ జీరోనే ఉంటుందండి, ఎందుకంటే మనకి ఇన్నర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయాక అవుటర్ లూప్కి వెళ్తుంది. 7 8 ఆఫ్ జీరో అంటే ఎంత మనకి, 7 8 ఆఫ్ జీరో అంటే మనకి 7 వస్తుందండి. ఆ 7 అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. ఆ తర్వాత జేలోకి ఎలిమెంట్స్ ఏమైనా వస్తాయండి, లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే 3. సో 3 అనేది మనకు రాదండి, 3 అనేది మనకి ఎక్స్క్లూడ్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది అంటే ఈ జే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ జే లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి మనకి ఆర్ఎస్లో ఎంత ఉందండి, 147 అనేది ఉంది. సో అది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుందంటే మనకి 147 అనే ప్రింట్ అవుతాయండి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఇంక కింద లైన్స్ ఏం లేవు ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అంటే మన కోడ్ అనేది అవుటర్ లూప్కి వెళ్ళిపోతుందండి. అవుటర్ లూప్లో ఈసారి నాకు ఏ వాల్యూ వస్తుందండి, 1 అనే వాల్యూ వస్తుందండి. ఓకేనా. సో లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ జీరో అంటే ఇక్కడ 2 ఉంది, 2 అంటే నథింగ్ బట్ 1 అనేది కూడా వస్తుందండి. ఆ తర్వాత ఎంటర్ అంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇది మనకి ఇనిషియల్ స్టేజ్కి వచ్చేస్తుంది, అంటే మనకి ఎంటీ స్ట్రింగ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ జీరో కామా లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే జీరో నుంచి 2 వరకు పోతాయండి, 0 1 2 అనే వస్తాయి. సో మళ్ళీ మనకి జేలో వాల్యూస్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వస్తాయండి, జేలో జీరో వచ్చింది. సో మ్యాట్రిక్స్ ఆఫ్ జీరో అంటే ఎంత మనకి, మ్యాట్రిక్స్ ఆఫ్ జీరో అంటే మనకి 1 2 అనేది వస్తుందండి. సో 1 2 ఆఫ్ ఐ అంటే ఎంత ఉందండి మనకి 1, 1 2 ఆఫ్ 1 అంటే ఏముంది మనకి, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మనకి 2 అండి, ఆ 2 అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయ్యాక జే లూప్ రన్ అవుతుంది. జే లూప్ రన్ అయ్యాక ఈసారి నాకు ఏమొస్తుంది అంటే జేలో 1 అనే వాల్యూ వస్తుంది. మ్యాట్రిక్స్ ఆఫ్ జే అంటే ఎంత ఉందంటే 1, మ్యాట్రిక్స్ ఆఫ్ 1 అంటే మనకి ఈ లిస్ట్ వస్తుందండి. ఈ లిస్ట్ ఆఫ్ 1 నమ్మకండి, ఈ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ ఏముంది మనకి 5. సో ఆ 5 అనేది వస్తుందండి, ఇక్కడ మనకి 5 అనేది వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఈసారి నాకు జేలో 2 అనే వాల్యూ వస్తుందండి. సో జేలో 2 అనే వాల్యూ రాగానే ఏమొస్తుంది చూద్దాం. మ్యాట్రిక్స్ ఆఫ్ 2 అంటే ఎంత అండి మనకి, అంటే 7 8 అనే లిస్ట్ వస్తుందండి. సో 7 8 ఆఫ్ మనకి ఇక్కడ ఐలో 1 ఉందండి. సో ఈ లిస్ట్లో మనకి ఫస్ట్ ఇండెక్స్ ఏముంది మనకి 8, ఆ 8 అనేది మనకి ఆర్ఎస్లోకి యాడ్ అవుతుందండి, 8 అనేది యాడ్ అయింది. సో ఇక్కడ చూసారా 257 అనేది 258 అనేది ఒక కాలం, ఆ కాలం అనేది మనకి ఇక్కడ ఒక రో లాగా వచ్చిందండి. ఆ తర్వాత జేలోకి ఏ నెంబర్ రాదండి. ఆ తర్వాత మనకి ఏమవుతుంది ఆర్ఎస్. సో ఈ ఆర్ఎస్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుందండి. ఈ ఆర్ఎస్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయాక ఇంకా కింద ఏం లైన్స్ లేవు కదా ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అంటే మన కోడ్ అనేది అవుట్పుట్లోకి వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ జీరో అంటే ఎంత మనకి 1 2. సో దాని యొక్క లెంత్ ఎంత 2. 2 అంటే మనకు 1 వరకే వస్తుంది, 2 వస్తే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, రేంజ్ దాటిపోతుంది కాబట్టి. సో అంటే నాకు ఏమవుతుందంటే టోటల్ అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి నా అవుట్పుట్ వచ్చేసి 147 258. అంటే ఇక్కడ మనకి రోస్ కాలమ్స్కి వచ్చి కాలమ్స్ రోస్కి వచ్చాయి. సో ఇక్కడ కాలం ఏంటి 147, అది మనకి ఇక్కడ రోగా వచ్చిందండి. 258 కాలం అండి, అది మనకి ఏమైందండి ఇక్కడ రో కింద వచ్చింది. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఒకసారి రన్ చేద్దాం చూడండి. సో రన్ చేస్తే ఏమైంది మనకి 147 258, అంటే ఇక్కడ మనకి రోస్ కాలమ్స్గా వచ్చాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, 147 ఆ కాలం ఒక రోగా వస్తుందండి, 258 అనే కాలం ఒక రోగా వస్తుందండి, 369 అనే కాలం ఒక రోగా వస్తుంది. సో రన్ చేస్తాను చూడండి, 147 258 369. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చేసామండి. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చూసామంటే ఒక మ్యాట్రిక్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదో చూసాం. అదేవిధంగా ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ ఎలా చేయాలి, ట్రాన్స్పోజ్ మీన్స్ నథింగ్ బట్ రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా ఎలా చేయాలి ఏంటనే థింగ్స్ గురించి చూసాం. సో ఈ వీడియో అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.